హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోరుకొల్లు కుర్రాడు. నేను ఈరోజు మార్నింగ్ ఒక రివ్యూవర్ వీడియో ఒకటి చూశాను. ఆ రివ్యూవర్ పేరు చెప్పను, నేను మీకు చెప్తూ ఉంటాను కదా, మీరు ఖచ్చితంగా చూస్తూ ఉంటే అది ఎవరి రివ్యూ మీకు అర్థమైపోతుంది. అతను ఏం చెప్తున్నాడంటే, నిఖిల్ కంట కర్ణాటకలోనంట కాలేజీ యూనివర్సిటీలోకి వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారంట. ఈ స్టూడెంట్స్ ఓట్స్ కోసం ఓట్స్ వేపిస్తున్నారంట, క్యాంపెయిన్ చేస్తున్నారని చెప్పేసి ఒక రివ్యూవర్ చెప్తున్నాడు. పొద్దున్న మార్నింగ్ చెప్పాడు. స్వామి, ఇప్పుడు వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళి కాలేజీల్లోకి వెళ్ళి క్యాంపెయిన్ చేసుకోవాల్సిన అవసరం సృష్టించింది ఎవరు స్వామి? మీరు కాదా? మీ రివ్యూవర్స్ కదా. కొంతమంది రివ్యూవర్స్ ఉన్నారు, పెయిడ్ రివ్యూవర్స్. ఎవరు జెన్యూన్ రివ్యూవర్స్, ఎవరు పెయిడ్ రివ్యూవర్స్ అందరికీ తెలుసు స్వామి, తెలిసిపోతుంది. కొంతమంది లోపలికి వెళ్ళిన కంటెస్టెంట్స్ బయట మాట్లాడికిన వాళ్ళతో, వాళ్ళ దగ్గర ఇంత అని ఇంత మాట్లాడికిని వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు మీరు రివ్యూవర్లు కాదు, ఒక పిఆర్లా మారిపోయి ఒకరిని కిందకి తొక్కేసి ఒకరిని పైకి లేపి మీరు ఒక వ్యక్తిని నెగిటివ్ చేసేసి ఇంకొక వ్యక్తిని లేపుతున్నారంటే అది అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. అసలు వాళ్ళ క్యాంపెయిన్ చేస్తున్నారంటే దానికి ఎవరు కారణం? మీ రివ్యూవర్స్ కదా. తెలుగు కన్నడ అనే భాషా భేదం, ఆ లాంగ్వేజ్ డిఫరెన్స్ తీసుకొచ్చింది మీరు కదా స్వామి, మీ రివ్యూవర్స్ కదా. నిఖిల్ ఏమన్నా వెళ్ళి నాకు క్యాంపెయిన్ చేయండి, ఒక కాలేజీలోకి వెళ్ళి నాకు ఓట్లు వేయించండి అని ఏమన్నా నిఖిల్ అడిగాడా? వాళ్ళకి కాలింది కాబట్టి, కన్నడ తెలుగు అని డిఫరెన్స్ తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. అసలు తెలుగు కన్నడ ఇప్పుడు మీరు గేమ్ ఎలా ఆడారో, గేమ్ ఎలా ఆడుతున్నారో, గేమ్ పరంగా ఒక వ్యక్తి ఎలా ఆడుతున్నాడో చూసి వాళ్ళని సపోర్ట్ చేస్తున్న తప్పులేదు. ఇప్పుడు నిఖిల్ది ఏదైనా చిన్న తప్పు లేకపోతుందా? వాడిని ఆ నిఖిల్ని ఎలా నెగిటివ్ చేసేద్దాం, ఒక చిన్న తప్పు దొరకకపోతుందా అని చెప్పేసి మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా ఆ చిన్న తప్పుని పెద్ద భూతద్దంలో పెట్టి చూసి నిఖిల్ని నెగిటివ్ చేసేసి నిఖిల్ని డౌన్ చేసేయడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు నెక్స్ట్ లెవెల్. మీరు ఎవరి కోసమైతే పోరాడుతున్నారో వాళ్ళకి తగ్గట్టుగా మీరు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు నిఖిల్ నెగ్గినా ఆ ఓడిపోయిన కంటెస్టెంట్ నుంచి మీకు డబ్బులు వస్తాయి. ఒకవేళ నిఖిల్ ఓడిపోయినా మీకు డబ్బులు వస్తాయి. ఎందుకంటే మీ ఎఫెక్ట్స్ అలా ఉన్నాయి. అవతల వ్యక్తిని నెగ్గిందామని మీకు తాపత్రయం, మీకు కసి. ఇప్పుడు ఆ రివ్యూవర్ ఎలా అంటున్నాడంటే నిఖిల్ తప్పులేదో చెప్తున్నాడు. నిఖిల్ బయటికి వెళ్ళి మాట్లాడుకున్నాడు, కాలేజీలో క్యాంపెయిన్ చేయించడం అని చెప్తున్నారు. అసలు ఈ రివ్యూవర్స్ వల్ల, ఈ పెయిడ్ రివ్యూవర్స్ వల్ల, ఈ అనకూడదు ఇలాంటి వాళ్ళ వల్ల మొత్తం తెలుగు కన్నడ అని చెప్పేసి భాషా భేదం తీసుకొచ్చిన వాళ్ళ వల్లే కర్ణాటకలో ఉన్న వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు, అలా ఓట్లు వేయించుకుంటారు. అందులో తప్పేమీ లేదే, క్యాంపెయిన్ చేయడంలో తప్పులేదు. వాళ్ళకి నిఖిల్ గేమ్ నచ్చింది, క్యాంపెయిన్ చేసుకున్నారు. గౌతమ్ ఫ్యాన్స్ క్యాంపెయిన్ చేయట్లేదా? పాంప్లెట్లు తయారు చేయించుకుని ఎక్కడ పడితే అక్కడ అంటించి, అది తప్పులేనప్పుడు ఇది కూడా తప్పు కాదు. రివ్యూవర్స్ ఏదైనా చిన్న పాయింట్ దొరికితే నిఖిల్ నెగిటివ్ చేసేద్దామని చూస్తున్నారు. ఇందులో కూడా నిఖిల్దే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దయచేసి నిఖిల్ ఫ్యాన్స్, మీరు ఈ రివ్యూవర్స్ మాయలో, ఈ ట్రాప్లో పడొద్దు. మీకు నిఖిల్కి ఓటు వేసుకునే వాళ్ళు ఓట్లు వేసుకోండి. మీరు స్ప్లిట్ చేయొద్దు. ఇంకా అయిపోయింది, ఇంకా ఫైనల్కి వచ్చేసింది. నిఖిల్ని గెలిపించాలనుకునే ప్రతి ఒక్కరు కూడా నిఖిల్కే ఓటేయండి. అవును, ఇప్పుడు పృథ్వీకి వేద్దాం, టాప్ దాకా తీసుకొద్దాం అని చెప్పేసి మీరు అట్లా ఓట్లు స్ప్లిట్ చేసుకుంటా కూర్చుంటే మాత్రం నిఖిల్ ఓడిపోతాడు. నిఖిల్కి ఓటింగ్ డౌన్ అయిపోద్ది. ఓడిపోడు, నిఖిల్కి ఓటింగ్ డౌన్ అయిపోద్ది. పై టాప్లోకి గౌతమ్ వచ్చేస్తాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను 1కి 2 సార్లు అర్థం చేసుకుని మీరు వేస్తారని అనుకుంటున్నాను. 1కి 2 సార్లు ఆలోచించండి. నిఖిల్కి పృథ్వీకి ఓట్లు స్విచ్ చేస్తే ఏంటని. ఇప్పుడు మీరు ఓట్ స్విచ్ చేయకపోయినా సరే నిఖిల్ టాప్లో ఉన్నాడు అంటే మీరు ఓట్లు పృథ్వీ ఫ్యాన్స్ పృథ్వీకి వేసుకుంటారు. అలా కాకుండా నిఖిల్ ఫ్యాన్స్ పృథ్వీకి వేసిన వాళ్ళు ఉంటే దయచేసి స్విచ్ చేయకుండా నిఖిల్కి వేయండి. పక్కా విన్నారు నిఖిలే. అందులో చాలామంది మాల్లో ఉండి అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు, నన్ను అయ్యప్ప క్షమించడం అంటున్నారు. అయ్యప్ప క్షమించలేంది అంటే పైనుంచి అని చూస్తూనే ఉంటాడు. అయ్యప్ప అందరినీ చూస్తాడు. ఫస్ట్ నుంచి కష్టపడి గేమ్స్ ఆడిగిన, కాళ్ళు ఎరగొట్టి, జ్వరం వచ్చి ఒంట్లో బాగోపోయిన, నీరసం ఉన్నా సరే కష్టపడి గేమ్స్ ఆడింది నిఖిల్. మధ్యలో వచ్చి గేమ్స్ చూసుకుని పవన్ కళ్యాణ్ టవల్ కట్టేసి స్ట్రాటజీలు ప్లే చేసి కావాలని గొడవ పెట్టుకుని ఆడియన్స్లో సింపతి సంపాదించింది గౌతమ్. కాబట్టి ఎవరు కష్టపడి ఆడారు ఫస్ట్ నుంచే ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయండి దయచేసి. తెలుగు, తమిళం, కన్నడ అని కదా, మనం అందరూ ఇండియన్స్. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఎవరి గేమ్ బాగా ఆడుతున్నారో వాళ్ళనే సపోర్ట్ చేయండి. ఏమైనా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ రియల్లీ సారీ. స్వామియే శరణయ్యప్ప.